యువజనులతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. వారు ఆవిష్కర్తలు, సృష్టికర్తలు, సమాజ నిర్మాతలు, భవిష్యత్తు నేతలు. వినూత్న ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యం వారి సొంతమంటూ స్వయంగా ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో ప్రకటించింది. ప్రపంచ జనాభాలో అత్యధిక యువశక్తి గల దేశం భారత్. కానీ నేడు అదే యువత పక్కదారి తప్పుతుంది. అందుకు నేటి కల్చర్కు ప్రభావం చాలా ఉంది. నేను సైతం అంటున్న యువత గత 10 ఏళ్లతో పోలిస్తే నగరంలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే యువత శాతం పెరిగిందంటున్నారు ప్రముఖ సామాజికవేత్త రామచంద్రయ్య. నిజమే, చాలా వరకు యువత సంఘటితమైన సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందిస్తున్నారు. నిరుడు నగరంలో జరిగిన దిల్సుఖ్ నగర్ బాంబు దుర్ఘటనలో కూడా క్షతగాత్రులను ఆసుపత్రులకు చేరవేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించారు. వరద బీభత్సం, నేపాల్ భూకంపం వంటి పలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైతం యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు పోగు చేసి అన్నార్థులను ఆదుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇలా 1 కాదు 2 కాదు, ఏ విపత్తు సంభవించినా సాయం చేయడానికి, అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి యువతరమే ముందు ఉంటుందనడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మన ముందున్నాయి. ఇది మాత్రమే సరిపోదు. యువత సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి పరిణామం అయితే ఈ సంఖ్య మరింత పెరగాలి. వారు కేవలం సమాజంలోని కొన్ని సమస్యలను మాత్రమే స్పృశించడం కాదు, రాజకీయ ఆర్థిక విధానాల్లో సైతం భాగస్వామ్యం వహించాలి. సామాజిక స్పృహతో ముందుకు నడవాలి. అన్యాయాన్ని ప్రతిఘటించే శక్తులవ్వాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన నేటి యువత సొంతం. వినూత్న ఆలోచనలు ఉన్నాయి. సమాజానికి మంచి చేయాలనే తపన వారిలో ఉంది. అన్యాయాన్ని నిలదీయాలనే ఆవేశం, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఇవన్నీ యువత సొంతం. అయితే వారికి సరైన దిశానిర్దేశం చేసేవారెవరూ లేరు. 4 రోడ్ల కూడల్లో నిల్చున్న యువతకు ఇది సరైన మార్గమని చూపేదెవరు? మరో పక్క నిరుద్యోగం, ప్రోత్సాహం, కరువు ఇవన్నీ యువతను పురోగమనం పట్టిస్తున్నాయి. ఈ దేశ భవిష్యత్తునే మార్చగల శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. బీదరికం, అంటరానితనం, కులమత భేదాలు యువతకింకా అడ్డంకిగానే ఉన్నాయి. ఇందుకు కారణం ప్రజల అజ్ఞానం, మూఢనమ్మకాలు, ఛాందస్త భావాలు. ఇవన్నీ యువత అభివృద్ధికి ఆటంకాలు. ప్రభుత్వ పాలన అనేది ప్రజల అజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుందని అందరూ గమనించాలి, అర్థం చేసుకోవాలి. దేశానికి వెన్నెముక యువత. సమస్త బాధ్యతలు తమ భుజస్కంధాలపై వేసుకొని దేశ నిర్మాణం చేపట్టాలి యువత అని అంటారు స్వామి వివేకానంద. వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను, నా కుటుంబం అని మాత్రమే కాకుండా నేటి యువత తమ జీవితంలో కొంత సమయాన్ని సమాజం కోసం కేటాయించాలి. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రాజకీయ, ఆర్థిక రంగంలో కూడా భాగస్వామ్యం వహించాలి. ఓటర్లలో సగభాగం యువతే ఉన్నారు. దేశ రాజకీయ భవిష్యత్తును మార్చగల శక్తి కేవలం యువతకు మాత్రమే ఉంది. యువత శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏదైనా సాధించగల పరిస్థితుల్లో ఉంటారు. కానీ ప్రస్తుతం కొంతమంది యువత కెరీరిజం, చెడు విన్యాసాల బారిన పడి తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. స్వార్థపూరిత జీవనం సాగించడానికి మక్కువ చూపుతున్నారు. ఒంటరితనానికి మక్కువ చూపుతున్నారు. మన దేశ జనాభాలో 40% మంది యువత ఉన్నారు. యువత చేతులు ముడుచుకొని నోరు మూసుకొని ఉన్నంత వరకు దేశం నోరు మూయబడే ఉంటుంది. కొండలనైనా పిండి చేయగల ఇనుప కడ్డీల్లాంటి కండలున్నదెందుకు? పోరాటానికేగా. నీకో మరో ఆయుధం ఎందుకు? చువ్వల్లాంటి ఎముకలుండగా. సరసర ఆలోచనల బుర్రున్నోడా, బగబగమండే కళ్ళున్నోడా, సలసల కాగే నెత్తులతో మలమలమాడే కడుపుల కోసం వృధాకపడి ఉన్న ఎముకలతో పోరాడు. పోరాటంలో చేయి మరో ప్రపంచంకై రణరంగంలో వీరంగం. జై హింద్.